మాతృభాషల్లో ఇంజనీరింగ్ విద్యను ఆఫర్ చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆలోచిస్తోంది. దీనికే ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. అంటే ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో కూడా మాతృభాషల్లో విద్యా బోధన జరపాలి. ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా మన ఇంగ్లీష్పై ఆధారపడడం ఏమిటి అనే ప్రశ్న వస్తోంది. ఇది చాలా సీరియస్ క్వశ్చన్. అనేక యాంగిల్స్ నుంచి దీన్ని ఎగ్జామిన్ చేయాలి. ఒకటి, లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఐఐటీలో కానీ ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లో కానీ అడ్మిషన్కు ఏ స్టూడెంటు డిప్రైవ్ కాకూడదు. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాల్సింది లేదు. ఖచ్చితంగా ఐఐటి జేఈఈ ఎగ్జామినేషన్ కూడా అన్ని భారతీయ భాషల్లో రికగ్నైజ్డ్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి. ఆ క్వశ్చన్ పేపర్ కూడా ప్రామాణికంగా ట్రాన్స్లేషన్ ఉండాలి. ఇందులో అనుమానం లేదు. చాలా సందర్భాల్లో మీకు ట్రాన్స్లేషన్ కూడా అతి ఘోరంగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలి. దానివల్ల ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ప్రెస్టీజియస్ ఐఐటీలో అడ్మిషన్కు కోల్పోకూడదు. సో ఎంట్రీ లెవెల్లో ఈ ఇంగ్లీష్కు రాని వారి పట్ల వివక్ష కానీ నష్టం కానీ జరగకూడదు. అయితే కోర్సులు కూడా మాతృభాషల్లో ఉండాలా? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా సందర్భాల్లో మనము జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ లాంటి టెక్నికల్లీ సుపీరియర్ కంట్రీస్ ఇవి ఇంగ్లీష్పై ఆధారపడి లేవు కదా. సో అక్కడ వాళ్ళ మాతృభాషల్లో కూడా టెక్నాలజికల్ కోర్సెస్ ఉన్నాయి కదా. మరి ఇండియాకు వచ్చే వరకు మనం ఇంకా ఇంగ్లీష్ పైన ఎందుకు ఆధారపడాలి అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. నేను చాలామందిని చూశాను కూడా. ఇంజనీరింగ్ కాలేజీలో చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎంసెట్లలో టాప్ ర్యాంకర్స్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఇంజనీరింగ్కి వచ్చాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో మార్క్స్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడతారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలో చాలా ఇబ్బంది పడతారు. కారణం ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. సో ఆ రకమైనటువంటి డ్రాబ్యాక్స్ ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్లకు మాతృభాషలోనే కనుక ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా లభిస్తే వాళ్ళు ఈ లాంగ్వేజ్ గొడవ వల్ల తమ టెక్నికల్ స్కిల్స్ను పెంచుకోవడం ఆపలేరు. అంటే చాలా సందర్భాల్లో వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడం కన్నా లాంగ్వేజ్ పైన కేంద్రీకరించాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ పోతుందో వాళ్ళు దే కెన్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ టెక్నికల్ స్కిల్స్. టెక్నాలజీకి భాష లేదు కనుక టెక్నాలజీ టాలెంట్కు ఇంగ్లీష్ వస్తేనే టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ రాకపోతే టెక్నికల్ స్కిల్స్ ఉండవు అనేదానికి ఎక్కడా బేసిస్ లేదు. ఇప్పుడు ఒక ఆటోమొబైల్ ఇంజనీరు, సో అతను ఒక ఆటోమొబైల్ పీస్ తయారు చేయాలి. లేదా ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఇంగ్లీష్ వచ్చిన వాడికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కెపబిలిటీస్ ఎక్కువ ఉంటాయని, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కెపబిలిటీస్ ఎక్కువ ఉంటాయని ఎవరము గ్యారంటీ ఇవ్వలేము. అందువల్ల డెఫినెట్గా ఆ లాంగ్వేజ్ బ్యారియర్కు టెక్నికల్ స్కిల్స్కు సంబంధమే లేదు. సో లాంగ్వేజ్ బ్యారియర్ను తొలగిస్తే చాలా నేచురల్ టాలెంట్ ఉండి ఒరిజినాలిటీ ఉన్నటువంటి చాలామంది పిల్లలు నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు అనేది దీంట్లో ఒక ప్రధానమైన ఆర్గ్యుమెంట్. అయితే దీంట్లో ఉన్న సవాళ్ళు ఏంటంటే, ఒకటి, సో ఈ ఐఐటీస్ ఎస్పెషల్లీ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎట్లున్నా ఐఐటీస్లో ఉండేటువంటి స్టూడెంట్స్కు యాక్సెస్ టు గ్లోబల్ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం. అంటే అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు అందుబాటులో ఉండాలి. ఇంజనీరింగే కాదు, ఆ మాటకొస్తే హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివే ఎవరైనా దే జస్ట్ డోంట్ రీడ్ టెక్స్ట్ బుక్స్. ఒక గుడ్ హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ చాలా రీసెర్చ్కు డేటాను, రీసెర్చ్ ఆర్టికల్స్ని చదవాలి. ఇప్పుడు ఎందుకు ఇంజనీరింగ్ సోషల్ సైన్సెస్ తీసుకున్నా, ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలపైన స్టడీ చేస్తున్నాడు ఒక ఎకనామిక్స్ స్టూడెంట్. కొత్త వ్యవసాయ చట్టాల మీద అతనికి సమాచారం కావాలనుకోండి, తెలుగులో ఎంత సమాచారం ఉంటుంది? 2, 3, 5, 6 ఆర్టికల్స్ ఉంటాయి. ఎవరు రాసినవి ఉంటాయి? స్థానికంగా ఉన్నవారే రాసినవి ఉంటాయి. అదే మీకు ఇంగ్లీష్కి వచ్చే వరకు ఏంటంటే చాలా ఎక్స్టెన్సివ్గా లిటరేచర్ దొరుకుతుంది, మెటీరియల్ దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చాలా ప్రామాణికంగా ఉన్న వాళ్ళు రాస్తారు. అంటే టాప్ ఎకానమిస్టులు, టాప్ పాలసీ థింకర్సు, టాప్ ఎక్స్పర్ట్స్, అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ రాసిన ఆర్టికల్స్ యాక్సెస్ ఉంటాయి.
సో క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషను, మెటీరియల్, లిటరేచర్లో డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అడిషనల్ చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ రావడం వల్ల వచ్చేటువంటి, ఇంగ్లీష్లో చదవడం వల్ల వచ్చేటువంటి ఈ అడ్వాంటేజ్ మాతృభాషల్లో ఉండేటువంటి వారికి ఎలా ఇప్పించగలరు అంటే, హౌ డు యూ ప్రొవైడ్ యాక్సెస్ టు గ్లోబల్ రీసెర్చ్. గ్లోబల్ రీసెర్చ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, నీవో పిల్లలేమో మాతృభాషలో చదువుతుంటారు. ఈ అవరోధాన్ని ఎలా ఎదుర్కొంటావు? రెండో సవాల్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్. ఇవాళ ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి తప్ప మాతృభాషల్లో ఈ టెక్నికల్ స్కిల్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ ఉండాలి. అవి రాయించాలన్నా వాటిని ట్రాన్స్లేట్ చేయగలిగే నైపుణ్యం ఉన్నటువంటి ఆ స్కిల్డ్ టెక్నాలజీ తెలిసిన, లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు అందుబాటులో ఉండాలి. ఈ రెండు తెలియాలి. సో టెక్నాలజీ తెలియాలి, లాంగ్వేజ్ తెలియాలి. లేకపోతే ఆ ట్రాన్స్లేషను చాలా గందరగోళంగా ఉండే ప్రమాదం కూడా ఉంది. మూడోది ఏంటంటే ట్రైనింగ్ ఫర్ టీచర్స్. ఫ్యాకల్టీ దొరకాలి. ఆ ఫ్యాకల్టీకి శిక్షణ. ఇప్పుడు మాతృభాషల్లో ఒక అత్యున్నత ప్రమాణాలతో, ఐఐటీలో అంటే మామూలు ప్రమాణాలతో టీచ్ చేయకూడదు, అత్యున్నత ప్రమాణాలతో టీచ్ చేయగలిగే టీచర్స్ దొరకాలి, ఫ్యాకల్టీ దొరకాలి. ఆ ఫ్యాకల్టీకి అవసరమైన శిక్షణ ఇవ్వగలగాలి. ఫోర్త్ ఛాలెంజ్ ఏంటంటే మన దేశంలో ఇప్పుడు ఇది జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ కాదు. జర్మనీలో జర్మన్, ఫ్రాన్స్లో ఫ్రెంచ్, జపాన్లో జపనీస్ చెప్తే, చైనాలో చైనీస్ చెప్తే సరిపోతుంది. ఇండియాలో మాతృభాష అంటే ఏంటి? అది హిందీ ఒకటే కాదు. చాలామంది హిందీని దృష్టిలో పెట్టుకొని మాతృభాషలో అంటారు. సో హిందీ స్పోకెన్ బై ఓన్లీ 40% ఆఫ్ ఇండియన్స్. సో మిగతా 60% భారతీయులు హిందీ మాట్లాడరు. వాళ్ళకి అసలు హిందీ అర్థం కూడా కాదు. సో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, మీకు బెంగాలీ, ఒరియా, సో ఇన్ని భాషల్లో అస్సామీ, మీకు మాతృభాషలు అంటే ఇవన్నీ భాషలు, ఉర్దూ. సో ఈ భాషలన్నీ కలిపితే మాతృభాషలు. సో ఈ ఇన్ని భాషల్లో టెక్స్ట్ బుక్స్, ఇన్ని భాషల్లో టీచర్స్కు శిక్షణ, లిటరేచర్ అవైలబుల్, పరిశోధనా వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు ఇవన్నీ అందుబాటులో ఉండడము, ఇదంతా ఒక ఛాలెంజ్. ఎలా క్రియేట్ చేస్తావు? ఫిఫ్త్ ఛాలెంజ్ ఏంటంటే అసలు గ్లోబలైజ్ వర్క్ ప్లేస్. ఇవాళ అత్యధిక మంది ఏ ఇంజనీరింగ్ చేసినా సాఫ్ట్వేర్లోకి వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి వెళ్తున్నారు. అక్కడైతే మరీ ఛాలెంజ్ ఏంటంటే గ్లోబలైజ్ వర్క్ ప్లేస్. సో యూ హ్యావ్ టు వర్క్ విత్ వేరియస్ పీపుల్. అంటే ఒక ఇండియన్స్ ఉండరు అక్కడ, నీకు ఆ సౌత్ ఆఫ్రికన్స్ ఉంటారు, అమెరికన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, జపనీస్ ఉంటారు. వీళ్ళు ఇలాంటి ఒక గ్లోబల్ స్కిల్ బేస్తో పనిచేయాలి, గ్లోబల్ వర్క్ ఫోర్స్తో పనిచేయాలి. సో నీకు ఇంగ్లీష్ తప్ప అక్కడ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంకోట్లేదు. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇంగ్లీష్ ఈజ్ ద లింగ్వా ఫ్రాంకా ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ అనుసంధాన భాష. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గ్లోబల్ కామర్స్. ప్రపంచ వాణిజ్యము ఇలా ఇంగ్లీష్లో నడుస్తుంటుంది. సో అందువల్ల ఈ గ్లోబలైజ్ వర్క్ ప్లేస్లో పనిచేసే మన ఐఐటీలో చదివిన వాళ్ళు సాధారణంగా వెళ్ళి చిన్న ఊరిలో పనిచేయరు. సో ఈ గ్లోబలైజ్ వర్క్ ప్లేస్లో మాతృభాషలో చదివిన వారు ఎలా అడ్జస్ట్ అవుతారు, ఎలా అకామిడేట్ అవుతారు? ఆ రోజు ఏంటంటే ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది? వీళ్ళకి అల్టిమేట్గా ఎంప్లాయ్మెంట్ రావాలి. నువ్వు మాతృభాషలో క్రేజీతో, గ్లామర్తో ఐఐటీలు నేర్పిస్తారు, రేపు వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఎవరు బాధ్యత? వాళ్ళ జీవితాలను నష్టం చేసిన వారు ఎవరవుతారు? మన పైత్యం పిల్లలకు అన్యాయం కాకూడదు. సో వాళ్లకు ఇండస్ట్రీ జాబ్స్ ఇవ్వటానికి రెడీగా ఉందా? ఇంగ్లీష్ రాకపోయినా మాతృభాషలో చదువుకున్నా కూడా యూజర్ ఏజెన్సీ అల్టిమేట్లీ వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ ఎడ్యుకేషన్ అనేది షేప్ అవుతుంది. మనం ఎంత సిద్ధాంతం చెప్పినా రియాలిటీ అది. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు మరి ఆ ఇండస్ట్రీ ఒప్పుకుంటుందా? సో ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. ఒకవేళ సానుకూలంగా నిర్ణయం తీసుకొని మాతృభాషల్లో కూడా ఆప్షన్ అంటే ఒకటి మాత్రం తప్పనిసరి, అడ్మిషన్ ఎగ్జామినేషన్ అన్ని భారతీయ ప్రాంతీయ భాషల్లో ఉండాలి. ఒకటి అంటే ఎంట్రీ లెవెల్ బయాస్ను తొలగించాలి. రెండు, మాతృభాషల్లో ఒకవేళ ఇంజనీరింగ్ విద్య ఐఐటీలో కానీ ఇతర కాలేజీలో ఉండాలన్నా ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఉండాలి. సో యాంటీ ఇంగ్లీష్ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ని మొత్తానికే తొలగిస్తాననేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వివాదం అదే. ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించలే, తెలుగు మీడియం తీసేయడాన్ని వ్యతిరేకించారు. దాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేసి ఇంగ్లీష్ మీడియం పెడతానంటే వద్దంటున్నారు, కోర్టులు కూడా వద్దంటున్నాయి అన్నారు. కోర్టు వద్దలే, ఎవరు వద్దంలే. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది రిటైన్ కావాల్సిందే. ఇది రెండు. ఇక మూడు, మాతృభాషల్లో అంటూ పెడితే అది హిందీ ఒకటే కాదు,
భారతదేశ ఆత్మ హిందీ అని అమిత్ షా గతంలో అన్నారు. కానీ నా అభిప్రాయం భారతదేశం ఆత్మ ఒక్క హిందీ కాదు. భారతదేశ ఆత్మలో నా తెలుగు ఉంది, కన్నడ ఉంది, తమిళ, మలయాళం, నేను ఇంతకుముందు లిస్ట్ చెప్పిన అన్ని భాషలు కలిపితే భారతీయ ఆత్మ. భారతీయ ఆత్మ హిందీ మీద రహతా, భారతీయ ఆత్మ తెలుగులో కూడా ఉంటుంది. సో సమస్త భారతీయ భాషల సమిష్టి ఆత్మది. సో అందువల్ల ఆ భారతదేశం అంటే మాతృభాష అంటే హిందీగా భావించి ఇందులో పెట్టి చేతులు దులుపుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఆ హిందీ బయాస్ను వ్యతిరేకించాల్సిందే. మాతృభాషలో ఇంజనీరింగ్ పెడతామంటే అన్ని భాషల్లో పెట్టాలి, ఏకకాలంలో పెట్టాలి. మీరు ఒక్క హిందీ వారికే ప్రాధాన్యత ఇస్తే కలవదు. ఇక దీనికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. మీరు ఇమీడియట్గా కోర్సులు స్టార్ట్ చేసి పిల్లలు ఇంజనీరింగ్ మాతృభాషలో అని చెప్పి వాళ్ళని ఎటుకానోళ్ళని చేయకండి. ఈ ఎక్స్పెరిమెంట్స్ చాలా జరుగుతాయి, ఎటుకానోళ్ళని చేస్తారు. ఇప్పుడు నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివాను, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో అప్పుడు మాకు చాలా గొప్పగా చెప్పారు ఇంజనీరింగ్తో సమానమని. అల్టిమేట్గా మేము ఇంజనీరింగ్కు తక్కువ, పాలిటెక్నిక్ ఎక్కువ. సో మేము ఏం కావాలో మాకే అర్థం కాదు, ఏమైనా కూడా తెలియలేదు మాకు. బీఎస్సీ ఎలక్ట్రానిక్ తర్వాత వాట్ ఆర్ వి, మేము పాలిటెక్నిక్ కన్నా ఎక్కువ, ఇంజనీరింగ్ కన్నా తక్కువ. కనుక తీసుకుంటే పాలిటెక్నిక్ వాళ్ళని తీసుకున్నారు, ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకున్నారు, మమ్మల్ని ఎవరు తీసుకోలే. సో ఈ రకమైన త్రిశంకు స్వర్గంలో పడేస్తే నేను జాగ్రత్తగా త్రిశంకు స్వర్గం నుంచి మీడియాలో ఎంటర్ అయ్యాను. నో రిగ్రెట్, బాగుపడ్డాను అనుకోండి. కానీ చాలామంది సఫర్ అయ్యారు ఈ త్రిశంకు స్వర్గంలో. సో అందువల్ల మీరు బిడ్డల్ని అన్యాయం చేయకండి. ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ దట్టు ఐఐటీస్ అంటే యూ కాంట్ డూ ఇట్ ఓవర్ నైట్. మన పైత్యాలు ప్రదర్శించకూడదు పిల్లల భవిష్యత్తులో. సో నిజంగానే మాతృభాషల్లో పెట్టాలన్న రాజకీయ సంకల్పం ఉంటే ఆహ్వానిస్తాం. సో ఆప్షన్ ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ వెళ్ళొచ్చు, మదర్ టంగ్లో వెళ్ళే వాళ్ళు మదర్ టంగ్లో ఉండొచ్చు. దానికి తగ్గట్టు టెక్స్ట్ బుక్స్ క్రియేట్ చేయండి, ఫ్యాకల్టీని క్రియేట్ చేయండి, ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వండి, రీసెర్చ్ మెటీరియల్ అందుబాటులో ఉంచండి, ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త బుక్స్ను ట్రాన్స్లేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, ఎప్పటికప్పుడు రీసెర్చ్ జర్నల్స్ ఉంటాయి. సో ఆ జర్నల్స్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అన్నింటినీ మాతృభాషలు అన్నింట్లలో కూడా ట్రాన్స్లేట్ చేసి అందుబాటులో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి. ట్రాన్స్లేషన్లో ఇప్పుడు అలీనోద్యమం అంటే ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో ట్రాన్స్లేట్ చేశాడు. గుడ్ నిరపేక్ష సమ్మేళనం అంటే ఏంటి అని. అది ఎవరికి అర్థం కాలే, అది ఏదో గుడ్డా బ్యాడా అని. సో ఆ రకమైన గందరగోళం చేయకండి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసుకొని అప్పుడు మీరు మాతృభాషలో పెట్టండి. లేకపోతే అటు ఇంగ్లీష్కు తక్కువ, మాతృభాషకు ఎక్కువవుతారు. సో అటు ఎటు కాని పరిస్థితులకు వాళ్ళు నెట్టివేయబడతారు. ఆ సిచ్యువేషన్లోకి పిల్లల్ని, ఐఐటీల భవిష్యత్తును, ప్రపంచమే గర్వించదగినటువంటి ఈ అత్యాధునిక ఇంజనీరింగ్ కళాశాలల, సాంకేతిక కళాశాలల గౌరవాన్ని తగ్గించకండి. మాతృభాషలో ఇంజనీరింగ్ విద్య పెట్టే ఆలోచన మంచిదైనా ఆచరణకు మాత్రం దీర్ఘకాల ప్రణాళిక లేకుండా, రాజకీయ సంకల్పం లేకుండా, వనరులు లేకుండా, లాజిస్టిక్స్ క్రియేట్ చేయకుండా సమాన స్థాయిలో ఇంగ్లీష్లో ఇంజనీరింగ్ ఐఐటీలో చదివే బిడ్డతో పోటీ పడగలిగే స్థాయిలో మాతృభాషలో చదివే బిడ్డలకు కూడా ఉండేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి మాతృభాషలో ఇంజనీరింగ్ ప్రవేశపెట్టండి.